విజయనగరం జిల్లాలో ముమ్మరంగా ధాన్యం కొనుగోలు ఒక పక్క జరుగుతూ ఉంటే మరో పక్క రైతులకైతే ఒక పక్క ఆనందాలకు అవధులు లేవని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే రైతుల ధాన్యం తయారు చేసే పనిలోనైతే నిమగ్నమైనటువంటి పరిస్థితులు కూడా మరొక వైపు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులకి రావాల్సినటువంటి ఏదైతే నేరుగా ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి అమౌంట్ వేస్తాం అనేటువంటి అమౌంట్ అయితే నేరుగా రైతుల అకౌంట్లోకి వచ్చినప్పటికైనా సరే తక్కువ మోతాదులో వస్తుందని అయితే ఒకవైపు అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వర్షాల కారణంగా తడిసినటువంటి ధాన్యాన్ని కూడా సరిగా కొనుగోలు చేయట్లేదని అయితే మరొక పక్క వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మరొక వైపు రైతులకి మిల్లర్లకి మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ దళారీ వ్యవస్థ అయితే మాత్రం విపరీతంగా పెరిగిపోయిందని రైతులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. ఆల్రెడీ ఎప్పటికే రైతులు అయితే ధాన్యం తయారు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నారో అయితే వాళ్ళ వద్దన అయితే ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. అయితే వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ప్రతి రైతు కూడా ఈరోజు చూడొచ్చు ఆ ధాన్యం తయారు చేసి నిమగ్నమయ్యే పనులు అయితే ఉన్నారు. పెద్దనా ఇప్పుడు ధాన్యం తయారు చేస్తున్నారు కదా, ఈ ధాన్యం తయారు చేసింది డైరెక్ట్గా నేరుగా మిల్లుకే పట్టుకుని వెళ్తున్నారా, మీ మధ్యవర్తి దళారులకి ఇస్తున్నారా, వ్యాపారస్తులకి ఇస్తున్నారా? మిల్లుకి ఇస్తానండి బాబు. మిల్లు పంపితే గోన్లు ఇస్తున్నారు, అలా పంపించేస్తాను. రైతు ఏకంగా పంపించేస్తాను. డబ్బులు మీకు ఎన్ని రోజుల్లో పడుతున్నాయి? పడిపోతాయి 2-4 గంటలు పడి చెప్పాడుగా 2-3 రోజులు పడిపోతాను. అంటే మీకు అక్కడ కేజీకి ఇప్పుడు క్వింటాకి 3 కేజీలు 4 కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అంటున్నారు, వాస్తవేనా? అయ్యే 2 కేజీలు అంటారు గవర్నమెంట్. మరి సాగుకు అయితే 3 కేజీలు. ఈ మధ్య మరి మరి ఇంకా మనం చూడలేదు, ఇంకెళ్ళలేదు మరి ధాన్యం. ఇప్పుడు మిల్లర్లు ఎక్స్ట్రా ఎంత తీసుకుంటున్నారు? క్వింటాకి 2 కేజీలు 3 కేజీలు 5 కేజీలు ఎంత తీసుకుంటారు అని చెప్పారు. మరి ఇప్పుడు సాగులో తూర్తి ఉంటే మాకు తెలీదు. 2 కేజీలు తీసుకుంటారు అంతే. లేదు అక్కడ అలాగా తూసిడమే నారే కానీ వ్యాన్ కానీ తూసేస్తారంట కాట బ్రిడ్జి మీద. ఇంకా కొంతమంది రైతులు అయితే ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎలా ఉంది ఏంటి ఈ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు ఏ విధంగా ఉన్నాయి? బాగానే కొనుక్కుంటున్నారు, బాగానే వస్తున్నాయి. ఎన్నాళ్ళ మీద పర్లేదు. ఇప్పుడు వెంటనే డబ్బులు ఎన్నాళ్ళు 3 నెలలు అలా పడేవి, కానీ ఇప్పుడు వెంటనే పడిపోతాయి డబ్బులు మాత్రం. అంటే తడిసిన ధాన్యం కొనుగోలు చేయట్లేదని అంటారు, వాస్తవేనా? ఏమో మరి తడిసిన దాన్ని కొంటానో లేదో నాకు తెలియదు. ఇది మాత్రం వెంటనే పట్టుకెళ్ళిపోయి 3 రోజులు అంటే డబ్బులు పడిపోతాయి. 3 రోజులు అవగానే డబ్బులు పడిపోతాయి. దానికి మరి ఇబ్బంది ఏం లేదు. ఎంత పడ్డది ఇప్పుడు? మీరు ఏమైనా ధాన్యం పంపించారు, ఎంత పడ్డది? ధాన్యం 2300 పడుతున్నాయి బస్తాకి. మనం ఎన్ని బస్తాలు ఇస్తే అంత డబ్బే వెంటనే పడిపోతుంది. తొలి రోజు వేసాం అనుకో మరుసటి రోజే పడిపోతాయి డబ్బు. కింట అంటే 103 కేజీలు 2 కేజీలు, మరి 2 కేజీలు అంటే వాళ్ళు కింట అంటే 103 105 కేజీలకి తీసుకుంటున్నారు. 102 కేజీలు తీసుకుంటారు. ఇప్పుడు ఎన్నాలో 105 రైతు మామూలు సాగుకాలు వచ్చుకుంటాను అనుకో, వాళ్ళకి మాత్రం 105 కేజీలు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఇతను పెట్టిన కానీ ఆ ఇబ్బంది లేదు. చూసాం కదా, రైతులు కూడా అయితే మాత్రం ఒక విధంగా వాళ్ళ ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వెంటనే డబ్బులు అయితే మాకు అకౌంట్లోకి పడుతున్నాయి. కానీ ఈరోజు ఒక విధంగా చూసుకుంటే దళారీ వ్యవస్థ కూడా ఒక వైపు అయితే ఉంటుంది, కానీ ఆ దళారీ వ్యవస్థకి అయితే మేము ప్రోత్సహించట్లేదని కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతుకి అడిగే ప్రయత్నం చేద్దాం. ఆ తడిసిన దాన్ని కొనుగోలు చేశారా, ఇంకా మీ ఇంటి దగ్గర ఉన్నాయా? తడిసిపోయిన దాన్ని కొనుగోలు చేయకుండా ఇంటికాడ ఉండే ఏదో ఒక రకంగా పట్టుకొని తీసుకెళ్ళిపోతాను. ఇంటి దగ్గర అయితే మరి వంచలేదు, ఎక్కువ తక్కువకి ఎలాగైనా వెళ్ళిపోతాను. రేటు అంత మరి నాకు తెలియదు. ఈరోజు కౌలు రైతులకు కూడా ఈరోజు కౌలు కార్డులు ఇచ్చి వాళ్ళకైతే ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఒకవైపు అయితే ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. ఈరోజు క్షేత్రస్థాయిలో ఆ విధంగా అయితే అవలంబం అవ్వట్లేదని అయితే మనం ప్రత్యక్షంగా ఇక్కడ క్షేత్రస్థాయిలోకి వస్తే మాత్రం కనిపిస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే మనతో పాటు కౌలు రైతు కూడా ఉన్నారు. కౌలు రైతు యొక్క కష్టాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మ, మీరు ఎన్ని ఎకరాలు కౌలు రైతుకి చేస్తున్నారు? ఈరోజు మీరు ధాన్యం కొనుగోలు అమ్ముకోవాలంటే మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి? ఒక 7 ఎకరాలు చేస్తానండి, కానీ కౌలు రైతుల కింద కార్డు ఇవ్వడం లేదు. మరి ఇంక మనకేం కూలి లేదు కదా అనేసి చేసుకుంటాను. పిల్లలు మేము మాకు కూడా సెంటు మూల కూడా ఏం లేదండి, కూలే అంతే. అంటే మీరు 7 ఎకరాల తాలూకు పంటను పండించారు, ఆ ధాన్యం అయితే రెడీగా ఉన్నాయి. ఆ ధాన్యాన్ని ఇప్పుడు
ఇప్పుడు ఆ ధాన్యాన్ని మిల్లుకి పట్టుకెళ్దామంటే మీకు తీసుకోరు. మీ అయితే ఇప్పుడు మరి మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మరి అదే ఏం చేయాలో ఏటో అందుకే మొన్న మీటింగ్లో అడగదాం అనుకున్నాం. ఏమంటారేమనేసి మరి అడగలేదు. సావుకారులకి ఇచ్చుకోవాలి మరి వాళ్ళ బతిమాలతో కానీ 150 కొట్టేసి ఇవి తీసుకుంటామని అని అంటారు. అది వెనక ముందు చూడడము అలాగా లేటుగా ఇస్తామట చూసుకొని. ఇంకేం లేదు. ఇప్పుడు అలాగే చేస్తానండి మరి చిన్నప్పుడు ఒక 20 సంవత్సరాల కొంచెం ఇదే బాధపడుతున్నాం. ఉన్న రేటు కంటే తక్కువ చేసి అమ్ముకోవాల్సి వస్తుంది. ఉన్న రేటు కంటే తక్కువ 200 300 కొట్టిమంటారు. ఇంకా అలా అడిగినంత మేము ఇచ్చివలసిందే ఇంకేం లేదు కదా మాకు. అందుకని ఇంకేట్లేదు. ఎన్ని బస్తాలు పండుతాయి బహుశా? ఏమో 150 ఇలాగ వస్తాయండి. దాన్ని పెట్టి వస్తాయి డీబెడ్ పెట్టి ఈ సంవత్సరం అసలు వేదేసాం ఒకటి అందుకనేసి కొంచెం తక్కువ వస్తాయి కదా వెనక పెట్టుబడి పెట్టాం అందుకని. ఓకే, చూసాం కదా, ఒక కౌలు రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వాలు అన్నీ కూడాను ఈరోజు కౌలు రైతు కూడా ప్రత్యేక గుర్తింపించి వాళ్ళకి కౌలు కార్డులు కూడా ఇచ్చి వాళ్ళకి ఎన్ని ఎకరాలు అయితే ఉందో అన్ని ఎకరాలు తగ్గట్టుగా అయితే మాత్రం ఈరోజు దాన్ని ఇంకో వాళ్ళు పండించిన పంటని కొనుగోలు చేస్తాను చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. అదైతే మాత్రం ఈరోజు క్షేత్రస్థాయిలో అవలంబం కావట్లేదని అయితే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మనతో పాటు ఇప్పుడు మాట్లాడినటువంటి రైతు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మాకైతే సెంటు భూమి కూడా లేదు, దానికి సంబంధించిన వనవీలు కానీ పాస్ పుస్తకాలు కానీ ఏవి కూడా మా వద్ద అయితే లేవు. మేమైతే వేరే రైతుల దగ్గర నుంచి అయితే కౌలుకు తీసుకొని మేమైతే భూమి చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఆ వ్యవసాయం పండించిన పంట అయితే మాత్రం ఈరోజు అమ్ముకుందామంటే ఖచ్చితంగా ఈ దళారులు వ్యాపారస్తులు తక్కువ చేసి అయితే అడుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మేమేం చేయాలో మాకు తోచట్లేదు. మాకు పండిన పంటనైతే మాత్రం ఈరోజు 200 నుంచి 300 వరకు ప్రతి ఒక్క బస్తా కూడా తక్కువ చేసి అయితే మేమైతే ఈరోజు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఉందని మనతో చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే కొంతమంది రైతులు కూడా ఉన్నారు, రైతులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అది చెప్పండి అయ్యా, అసలు మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సాయం అందిందో అందలేదు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? రాలేదండి, రైతు భరోసా రాలేదు, ఏవైనా మాకు సబ్సిడీల గురించి లేదండి. మరి దాని గురించి మేము అంతగానే మేము ప్రాధాన్యపడతాం. ఈ రైతులందరం ఇబ్బందులు పడుతుంటాము. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అయితే 5 కేజీలు అడుగుతాడో మరి మాకు గిట్టుబడి ధర కూడా ఇంకా లేదు. 2300 ఇచ్చినా గిట్టుబడి ధర లేదు. మరి దాని గురించి మీ ప్రభుత్వం వారు ఏదైనా మాకు సహకరించే రైతుకి ఇబ్బంది లేకుండా చేయాలి. మరి ఇక్కడ మీ మండలానికే, అది మీ గ్రామానికే మొన్న నాదెండ్ల మనోహర్ గారు కూడా వచ్చి అందరికి కూడా రైతులందరికీ మేము అండగా ఉంటామని చెప్తున్న నేపథ్యం కూడా కనిపించింది. ఆ తర్వాత మీకు ఏమనిపించలేదా? ఈ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఆ విధంగా కనిపించట్లేదా? అడిగామండి మనమోహన్గా అన్నీ మేము వెళ్ళి ప్రతి దానికి కూడా మేము మీకు సహకరిస్తాము, రైతు గురించి మేము ఏమీ ఇబ్బంది పడము, అందరికీ ఉపకారం చేస్తాము అని కూడా మోహన్ గారు చెప్పారండి. దాని గురించి కూడా మేము రైతు గురించి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొంచెం ఇబ్బందులు పెడతానవి, 2 కేజీలు అడుగుతారు, 3 కేజీలు అడుగుతారు, 5 కేజీలు అడుగుతారు. దాని గురించి మీరు మాట్లాడి మేమన్నీ అడిగి చేసాము, మీకు అందుకే చేస్తాము. రైతుకి ఏంటంటే బస్తాల ధాన్యాలకు కూడా మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పెరిగేవి, దాని గురించి అడిగాము. దాని గురించి అవన్నీ మేము సమావేశం చేసి మీకు ఏమైనా తగ్గించిన చూస్తామని అన్నారండి. అంటే ఇప్పుడు 2 కేజీలు 3 కేజీలు 5 కేజీలు అంటున్నారు, అంటే ఇప్పుడు క్వింటాకి ఎక్స్ట్రా అడుగుతున్నారు. ఎక్స్ట్రా అడుగుతానండి. కింటాకి మనకు 100 కేజీలు కింటా అండి, కానీ కనీసం 1 కేజీ ఎక్స్ట్రా అయినా బాగుండండి. మా ఏరియా 3 కేజీలు అడుగుతానండి, ఒక మిల్లారోడు 5 కేజీలు అడుగుతానండి. మరి దాని గురించి చెప్పామండి. చెప్తే అవన్నీ నేను సమస్యస్తాము, మరి అందరం మాట్లాడాలా అనేసారండి. అది అంటే ఇప్పుడు మిల్లర్లకి ధాన్యం ఎక్కడి నుంచి పంపించిన తర్వాత అమౌంట్ వెంటనే వస్తుందా? మీ అకౌంట్లోకి 24 గంటల్లో అమౌంట్ వేస్తున్నామంటే అకౌంట్ 24 గంటల్లో పడుతున్నాయి అమౌంట్? పడతామండి, 24 గంటల్లో అమౌంట్ పడతామండి. కాకపోతే టాయిలింగ్ ఛార్జీలు మాకు ఎక్స్ట్రా అవుతానండి. కింటాకి 50 రూపాయలు 60 రూపాయలు తీసుకుంటానండి. మరి దాని గురించి ప్రభుత్వం నిన్ను అడిగితే చేస్తాము, తగ్గించినా చూస్తాము అని డిపార్ట్మెంట్ అందరూ అంటారు. ఓకే రెడ్డి, చూసాం కదా, రైతులు కూడా ఒకటే చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రైతులకి రావాల్సినటువంటి లాభాలు అయితే మాత్రం పూర్తిగా రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఒకవైపు అయితే ఆ వ్యవసాయం చేసే మనుషులు కూడా దొరకట్లేదని వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలోనే మిషన్ల ద్వారా పెట్టుకుంటే మాత్రం రైతుకి కొంత మేలు చేకూరుతుందని అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అయితే ఒకవైపు చెప్పుకుని వస్తున్నటువంటి ప్రభుత్వాలు అయితే మాత్రం ఒక విధంగా రైతులకు రావాల్సినటువంటి ఏదైతే దానికి సంబంధించిన గోండు సంచులు కావచ్చు, అలాగే ట్రావెలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా రైతులకైతే భారంగా అనిపిస్తుందని మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనిపరంగా ఇదే కాకుండా ప్రధానంగా ఏదైతే మిల్లర్లు అయితే మాత్రం ఈరోజు క్వింటాకి 2 కేజీల నుంచి 5 కేజీల వరకు కూడా ఎక్స్ట్రా ఈరోజు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది.
ఇటువంటివన్నీ కూడా ఇబ్బందులు అయితే మాత్రం తొలగించాలని అయితే మాత్రం అధికారులతో కోరుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.